ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించిన అప్డేట్ ఇది. అటు వైసీపీ తన ధోరణిలో తాను ప్రచారం చేస్తూ ఉంటే, ఇటుపక్క విపక్ష కూటమి అంటే టీడీపీ, జనసేన ఈ రెండూ కలిసి ఈ సీట్ల పంపకాల విషయంలో ఇంకా క్లారిటీ రాకుండా కేడర్‌కు కన్‌ఫ్యూజన్ అనేది వస్తూ ఉంది. ఆల్మోస్ట్ ఆ చర్చలు ఎండింగ్‌కి వచ్చినట్లు తెలుస్తోంది. టీడీపీ జనసేనకు కొన్ని సీట్లు కేటాయించింది. ఆల్మోస్ట్ 90% వరకు దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చేసింది అంటున్నారు. ఆ లేటెస్ట్ డీటెయిల్స్ చూసుకుంటే సీట్ల సర్దుబాటుపై టీడీపీ, జనసేన మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్లుగా ప్రచారం జరుగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గడిచిన ఆదివారం మధ్యాహ్నం అలాగే రాత్రి పొద్దుపోయాక 2 విడతలుగా ఏకాంతంగా సుదీర్ఘంగా సమావేశమయ్యారట. జనసేన 32 అసెంబ్లీ టికెట్లు, 3 లోక్సభ స్థానాలు ఇవ్వాలని కోరినట్లుగా తెలుస్తోంది. అయితే నియోజకవర్గాల్లో ఉన్నటువంటి బలాబలాల దృష్ట్యా ఎన్నికలలో పోటీకి సిద్ధపడాలని జనసేనను చంద్రబాబు ఒప్పించినట్లు తెలుస్తోంది. 20 స్థానాల్లో జనసేన అభ్యర్థులపై స్పష్టత వచ్చినా మరో 4-5 స్థానాలను ఆ పార్టీకి కేటాయించే అవకాశాలు ఉన్నాయి. అంటే ఓవరాల్గా ఒక 25కి మించి టీడీపీ, జనసేనకు సీట్లు కేటాయింపు చేయకపోవచ్చు. రాజానగరం, రాజోలు, కాకినాడ రూరల్, ఎలమంచిలి, భీమవరం, పోలవరం, బెజవాడ వెస్ట్, తెనాలి, దర్శి వంటి స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేసే అవకాశం ఉంది. ఉభయ గోదావరి జిల్లాలతో పాటుగా విశాఖలో ఎక్కువ స్థానాల్లో జనసేన పోటీ చేసే అవకాశం ఉంది. కాకినాడ, మచిలీపట్నం ఎంపీ సీట్లను ఇప్పటికే జనసేనకి ఇచ్చారు. వీటితో పాటుగా అనకాపల్లి లేదా తిరుపతి స్థానం కూడా ఇవ్వాలని కోరుతూ ఉన్నారు. ఉమ్మడి జిల్లాల వారీగా జనసేన కోరినటువంటి స్థానాల్లో విజయనగరం 1, విశాఖపట్నం 6, తూర్పుగోదావరి 6, పశ్చిమ గోదావరి 4, కృష్ణా 3, గుంటూరు 3, ప్రకాశం 2, నెల్లూరు 2, కడప 1, చిత్తూరు 2, కర్నూలు 1, అనంతపురంలో 2 ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక 14వ తేదీన పాలకొల్లులో ఉమ్మడి సభ ఒకటి నిర్వహించి ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించనున్నారు. ఈ నెల 8న అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తరువాత 2 పార్టీల నేతలు మరోసారి సమావేశమవుతారు. 8వ తేదీ నాటికి 2 పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు, ఉమ్మడి మేనిఫెస్టో, ఉమ్మడి బహిరంగ సభల నిర్వహణపై ఒక స్పష్టత వస్తుంది. అయితే ఈ సీట్ల పంపకాల విషయంలో టీడీపీ కేడర్ మనోభావం ఎలా ఉన్నప్పటికీ కూడా జనసేన కేడర్ మాత్రం కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. చూడాలి మొత్తం చర్చలు కొలిక్కి వచ్చాక ఒక ఫైనల్ డిజిట్ వచ్చాక ఎట్లా ముందుకు వెళ్తారనేది.